గడప గడప కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 100వ రోజు మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుకు మాదేపల్లి సర్పంచ్ గారికి, అట్లాగే తేరా ఆనంద్ గారికి, అలాగే ఏలూరు రూరల్ జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి మండల కొండలరావు గారిని వేదిక మీద రావాల్సిన కోరుచున్నాను. ప్రత్యేక విధంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించిన నా తోటి జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఇక్కడికి విచ్చేసిన ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, అలాగే సొసైటీ చైర్మన్లకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గడప గడప కార్యక్రమం 100 రోజులు చేసుకోవటం చాలా చాలా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి గడప ఎమ్మెల్యే గారు తొక్కడం అంటే అది సాధారణ విషయం కాదండి. ఒక ఎమ్మెల్యే ప్రతి గడప తొక్కి ప్రతి గడపలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం, ఏమైనా సమస్యలు ఉంటే ఆ పంచాయతీ పరిధిలో సమస్యల్ని అప్పటికప్పుడే పరిష్కరించడం, అట్లాగే ఏదైనా ఆ పంచాయతీలో ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే కనుక ఆ పంచాయతీకి 20 లక్షలు అప్పటికప్పుడు శాంక్షన్ చేసి వర్కులు త్వరితగతిన పూర్తి చేయటం, ఏవైనా ఇంకా పెండింగ్ ఉంటే కూడా ఆ వర్క్లు గడప గడప కార్యక్రమం జరిగిన 1 మంత్ లోపే రివ్యూలు చేయటం, ఆ సమస్యలు ఎంతవరకు వచ్చినాయి అని మళ్ళీ రివ్యూ చేసి ఫాస్ట్గా చేయటం చాలా చాలా మంచి విషయం. ఎందుకు అనంటే ప్రజలకు సమస్యలు ఉన్నవి, అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కొన్ని సమస్యలు అయితే వెళ్తాయి కానీ కొన్ని సమస్యలు వెళ్ళవు. అట్లాంటి విషయాలు గడప గడప తొక్కినప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళటం, అవన్నీ కూడా సాల్వ్ చేయడం, అది మనకి చాలా చాలా మంచి విషయం. కాబట్టి అలాంటి నాయకులు మనకి ఎప్పుడు అండగా ఉండే వారు ఉండాలి. కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకున్న మన సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రజానాయకులు, ప్రజల పక్షపాతి, ప్రజల సమస్యలను ఎరిగిన వారు. ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు ఏవైతే సమస్యలు చెప్పారో ఆ ప్రతి సమస్యకి ఒక పరిష్కారంగా నవరత్నాల్ని ఏర్పాటు చేసి ప్రతి విషయంలో కూడా